ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఒక శ్రేష్టమైన పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నానండి. మోసెస్ లైఫ్ అందరూ మర్చిపోయారు అని మోసెస్ గారు అనుకున్నారు. తక్కువ లెవెల్లో ఉన్న అమ్మాయిని చేసుకున్నారండి పెళ్లి. ఇద్దరు కుమారులు కూడా కన్నారు. తర్వాత చిన్నగా ఒక పని చేసుకుంటూ గొర్రెల కాపరిగా ఉంటూ బ్రతుకుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు శిఖరం ఎక్కారండి మోసెస్ గారు. శిఖరం ఎక్కినప్పుడు బర్నింగ్ బుషెస్ చూశారు. అంటే మండుతున్న పొదను చూశారండి. ఆ పొదలో దేవుడు మోషే అని మోషేని పిలిచారండి. ఆ పిలుపు తర్వాత తన జీవితమే మారిపోయిందండి. మరి ఈరోజు మీరు ఎవరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారండి? యేసయ్య ఒక్కసారి పేరు పెట్టి పిలిస్తే మీ జీవితమే మారిపోతుందండి. యేసయ్య మాట ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తుందండి. సో ఆ రోజు మోషే అని పిలిచిన యేసయ్య ఈరోజు మిమ్మల్ని కూడా పిలుస్తున్నారండి. మరి వింటున్నారా మీరు యేసయ్యని స్వరాన్ని? ఎంతవరకు హృదయానికి తీసుకుంటున్నారండి యేసయ్య యొక్క వాక్యాన్ని? జేమ్స్ చాప్టర్ 4th చాప్టర్ 8th వర్స్లో ఉంటుందండి. కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు యూ. ఒక్కసారి యేసయ్యకి దగ్గరగా వెళ్ళండి. ఒంటరిగా ఉండి ప్రార్థన చేయండి. యేసయ్య ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఒక్కసారి చూడండి. మనకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారన్నప్పుడు ఎంతో హ్యాపీగా వెయిట్ చేస్తాం. ఏం మాట్లాడతారో అని కదా. మరి యేసయ్య మాట కోసం మీరు ఎంతవరకు వెయిట్ చేస్తున్నారండి? మోషే అని పిలిచిన దేవుడు నా బిడ్డ అని నిన్ను పిలుస్తున్నారండి. మిమ్మల్ని పిలుస్తున్నారు. గ్రహించగలిగిన మనసు మీకుందా? అయితే యేసయ్యకి దగ్గరగా వెళ్ళండి. యేసయ్య మీకు దగ్గరగా రాబోతున్నారు. ప్రార్థనలో డిసిప్లైన్గా ఉండండి. మీ యొక్క సమయాన్ని యేసయ్యకి ఇవ్వండి. Jesus is going to open the new chapter in your life. Your time has come. So wait for it. Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.